వెల్కమ్ టు క్రికెట్ 14th డేకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి పేపర్ 2లోని ముఖ్యమైన బిట్స్కి అగైన్ స్వాగతం పలుకుతున్నాను. సో ఈరోజు 14th డేలోకి వచ్చాం మనం. సో ఈరోజు మరికొన్ని ముఖ్యమైన బిట్స్ని చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, కాలగతిని తప్పించుట ఎవరికి సాధ్యము కాదు అని అన్నది ఎవరు? ఆన్సర్ నారదుడు. రెండవది, దున్నని భూమి నుండి వండని వంటలను తినే వారిని ఏమంటారు అంటే వైఖానసలు అని పిలుస్తారు. ధ్వస్న చేసిన మారణ హోమం నుండి జన్మించువాడు ఎవరు? ఆన్సర్ వృత్రాసురుడు. మనకున్న దానిలో మొదటగా అతిథికి ఇవ్వవలెను అని అన్నది ఎవరు? కశ్యపుడు. పాదగయ క్షేత్రము అని దేనిని అంటారు? ఆన్సర్ పిఠాపురం. ద్రౌపది అర్జునులకు జన్మించిన వాడు ఎవరు? శృతకీర్తి. 267, హరిద్వారానికి ఏ పురి అని పేరు? ఆన్సర్ మాయాపురి. 268 చాలా చాలా ముఖ్యమైన బిట్ ఇది. నేను అన్ని కలిపి ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం కలిపి నాకున్న బుక్స్లో ఒక 4-5 బుక్స్లో నేను రెఫర్ చేసేది అన్ని కలిపి ఇది నాకు అందుబాటులోకి వచ్చింది. వైష్ణవ పురాణాలు అంటే మనకు విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణం, గరుడ పురాణం, పద్మ పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం మరియు మత్స్య పురాణం. ఇలా మనకు ఈ పురాణాలన్నీ ఉన్నాయి. దీంట్లో బిట్స్ మనకు ఎలా అడిగే అవకాశం ఉంది అంటే, మనకి ఏవైనా సరే ఇందులో 3 ఇస్తారు. ఒకటి ఏదైనా వేరేది ఇస్తారు. వేరేది ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు, భాగవత, నారద ఇచ్చి ఇంకొకటి ఏదైనా ఏదైనా మాయాపురాణం అట్లా ఏదైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో వైష్ణవ పురాణాలు కానిది ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో ఏదైనా ఒకటే ఇస్తారు, మిగిలిన 3 వేరేవి ఇస్తారు. ఇందులో వైష్ణవ పురాణాలు అయినది ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. సో అలా మనకు వీటి పేర్లు చాలా ముఖ్యమైనవి. మీరు సంథింగ్ ఏదైనా మీకున్న అనుకూలంగా ఏమైనా టెక్నిక్స్ ఫాలో అయ్యి వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత 269, రిమెంబర్ 268 బిట్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అది మాత్రం మిస్ చేయొద్దు. ఒక బిట్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. తర్వాత 269, ద్రోణగిరి అని ఏ ప్రదేశాన్ని అంటారు? పాండవులకు కౌరవులకు విద్య నేర్పిన ప్రదేశాన్ని ద్రోణగిరి అని పిలుస్తారు. 270, చిత్రాంగదుడు ఎవరు? శంతనుడు సత్యవతిల సంతానం చిత్రాంగదుడు. 271, చిత్రాంగదుని తమ్ముడు ఎవరు? విచిత్ర వీర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, చిత్రాంగదుని మరణం తర్వాత విచిత్ర వీర్యుని పట్టాభిషిక్తునిగా చేసినది ఎవరు? ఆన్సర్ భీష్ముడు. 273, మహాభారతం ప్రకారం ఘటోత్కచుని కుమారుడు ఎవరు? ఆన్సర్ బర్బరీకుడు. 274, కురుక్షేత్ర సంగ్రామంలో బర్బరీకుడు ఎవరి చేత వాదించబడ్డాడు? ఆన్సర్ శ్రీకృష్ణుని చేత. సారీ, ఇది వాదించబడ్డాడు కాదండి, వధించబడ్డాడు. పొరపాటు చేశారు. సారీ, ఇది వధించబడ్డాడు అండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన శ్రీకృష్ణుని చేత బర్బరీకుడు చంపబడ్డాడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, రాధ ఎవరి భార్య? ఆన్సర్ అతిరథుడనే సుతుని భార్య. 276, ఏకలవ్యుడు ఎవరు? ఆన్సర్ నిషాద తెగకు చెందినవాడు. తర్వాత 277, ఏకలవ్యుని తండ్రి ఎవరు? ఆన్సర్ హిరణ్యధన్యుడు. 278, ఏకలవ్యుని మరణం ఎలా సంభవించింది? ఆన్సర్ జరాసంధుని సైన్యంలో చేరి శ్రీకృష్ణునితో జరిగిన యుద్ధంలో మరణించాడు. 279, దిలీప చక్రవర్తికి కుమార్తె ఎవరు? ఆన్సర్ ప్రమీళ. 280, అంబాలిక ఎవరు? ఆన్సర్ కాశీరాజు 3వ కూతురు. ఇక్కడ ఇంతటితో మనము 14 డేస్ అయిపోయింది. 280 బిట్స్ అనేది మనం పూర్తి చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడు అనే ఒక పదం మీకు వచ్చిన వెంటనే, అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఇంత కాంపిటీషన్లో మనము నెగ్గగలుగుతాము అంటే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఉంది కదా, శ్రీకృష్ణుడు అనే పదం వచ్చిన వెంటనే మీకు నంబర్ 1 ఈ బిట్ గుర్తుకు రావాలి, నంబర్ 2
ఈ బిట్ కూడా గుర్తుకు రావాలి. నేను ఈ పేజ్ పరంగా చెప్తున్నాను నేను. ఓకే. ఈ రెండు గుర్తు రావాలి. తర్వాత ఏకలవ్యుడు విషయానికొస్తే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఈ 3 పదాలు ఈ 3 బిట్స్ గుర్తుకు రావాలి. అంటే మీరు ఒక రివిజన్ అన్నది అలా చేయగలగాలి. కేవలం ఇప్పుడు నేను మామూలుగా ఇంతకు ముందు చెప్పాను నేను. కేవలం ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి అని. హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసినంత మాత్రాన ఇప్పుడు నేను చెప్పినంత రివిజన్ అవ్వదు. ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ ఆ వీడియోకి అంటే ఇప్పుడు ఈరోజు మీరు 14th వీడియో చూస్తున్నారు కదా! ఈ 14th వీడియోకి సంబంధించి హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ ప్రీవియస్ 13 వీడియోస్ మీరు రివైజ్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి. అలా రోజుకొక 1 అవర్ స్పెండ్ చేయండి చాలు. ఇంక మీరు వేరే బుక్స్ ఏవి కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఆటోమేటిక్‌గా నేను 1000 బిట్స్ పైగానే నేను మీకు ఎగ్జామ్ అయ్యేలోపు నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అది పీడీఎఫ్ కూడా రెడీ అవుతోంది. సో, అది నేను మీకు అందుబాటులో పెడతాను. మీరు సేల్ చేసుకోవడం అది సేల్‌కి నేను పెడతాను. అది మీరు కొనుక్కోవచ్చు. సో, అలా ఇప్పటిదాకా మనం 280 బిట్స్ అనేది పూర్తి చేసుకున్నాం మనం. సో, 14th డే పూర్తయిపోయింది. థాంక్ యూ సో మచ్. అండ్ మరొక రిక్వెస్ట్ అండి. ఈ వీడియో ఎవరైతే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ దయచేసి షేర్ చేయండి. అండ్ మీరు ఈ వీడియోని కూడా లైక్ చేయండి. యూట్యూబ్ అల్గోరిథం ప్రకారంగా ఒక వీడియో మరొకరికి కనపడాలి అంటే ఎక్కువ లైక్స్ ఏ వీడియోకి వస్తాయో ఆ వీడియో ఎక్కువ మందికి షేర్ కాబడుతుంది. సో, అది యూట్యూబ్ అల్గోరిథం. సో, దాని ప్రకారంగా దయచేసి లైక్ చేయండి. తర్వాత కుదిరిన వారికి షేర్ చేయండి. అండ్ 1-13 దాకా ఉన్న వీడియోస్ లింక్స్, ప్లేలిస్ట్ లింక్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. థాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.